భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులలో భాగంగా ఈ ప్రాథమిక హక్కులలో ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఇటీవల కాలంలో హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందిన కేసు. హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి కేసు. హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి కేసు ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు అంటే ప్రాథమిక హక్కులు. అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు వెళ్తే పౌరులు తాము కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందడం కొరకు ఈ కోర్టులు రిట్లను జారీ చేస్తాయి. ఆ రిట్లు 5 రకాలు. అందులో ఒకటి ఫస్ట్ హెబియస్ కార్పస్ కేసు. హెబియస్ కార్పస్ బందీ ప్రత్యక్ష అనేటువంటి బందీ ప్రత్యక్ష. శరీరాన్ని కలిగి ఉండుట. టు హ్యావ్ ద బాడీ. టు ప్రొడ్యూస్ ద బాడీ. ఇదే అతి పురాతనమైన రిట్టు. ఉదారమైన రిట్టు. అతి పురాతనమైనటువంటి ఉదారమైనటువంటి రిట్టు. అంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మన దేశంలో పౌరులు తమ కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందడం కోసం దేశంలో 2 ఉన్నత న్యాయస్థానాలకు పోవచ్చు. ఆ 2 ఉన్నత న్యాయస్థానాలు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ప్రకారము, హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారం వెళ్తారు. సుప్రీంకోర్టుకి అయితే ఆర్టికల్ 32, హైకోర్టు అయితే ఆర్టికల్ 226. ఈ ఆర్టికల్స్ ద్వారా మనము పౌరులు కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందడానికి ఉన్నత న్యాయస్థానాలు సంప్రదిస్తే ఉన్నత న్యాయస్థానాలు రిట్లను జారీ చేస్తాయి. ఆ రిట్లు 5 రకాలు. అందులో మొదటిది హెబియస్ కార్పస్. ఇటీవల కాలంలో హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి కేసు ఏంటంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. ఇది హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందినటువంటి కేసు. అంటే మన దేశంలో ఇప్పటి వరకు 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు విధించారు.
2 సార్లు బహిర్గత కారణాల చేత, ఒకసారి వచ్చేసి అంతర్గత కారణాల చేత. మొత్తం ఇప్పటి వరకు మన దేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. దేశంలో ఇప్పటి వరకు 3 సార్లు. రెండవసారి 1971 టు 1977 పాకిస్తాన్తో యుద్ధం. అదే సమయంలో 1975 నుంచి 1977 వరకు అంతర్గత కారణాల చే జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. అంతర్గత కారణాలు 1975 నుంచి అంటే ఆల్రెడీ ఆ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఆర్టికల్ 352 ప్రకారము రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాడు. ఆ సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అయినా సాయుధ తిరుగుబాటు, అంతర్గత కల్లోలం కారణంగా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో అంతర్గత కారణాల చేతే కూడా జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. 1975 నుంచి 77 వరకు బహిర్గత కారణాలు, అంతర్గత కారణాల చేత 2 కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఆ సమయంలో జరిగినటువంటి కేసే ఈ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. ఇది హెబియస్ కార్పస్ కేసుగా ఇటీవల ప్రసిద్ధి చెందినటువంటి కేసు ఏదంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న కాలంలో 1976లో ఈ శివకాంత్ శుక్లా అనేటువంటి ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినారు. అయితే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని విడుదలైనా చేయాలి, ఆర్ న్యాయస్థానంలోనైనా ప్రొడ్యూస్ చేయాలి. న్యాయమూర్తి సమక్షంలో న్యాయస్థానంలోనైనా కూడా, న్యాయమూర్తి ముందైనా కూడా హాజరుపరచాలి, విడుదలైనా చేయాలి. 24 గంటల్లోపు ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 గంటలలోపు అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ నుండి విడుదలన్నా చేయాలి, లేదా న్యాయస్థానం ముందైనా కోర్టులోనైనా హాజరుపరచాలి. 24 గంటలు అయిపోయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. ఈ శివకాంత్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేసినారు, విడుదల చేయలేదు, మరియు న్యాయస్థానంలో కోర్టులో కూడా హాజరుపరచలే. ఆ సమయంలో తమ బంధువులు, స్నేహితులు కలిసి కోర్టుకు వెళ్ళినారు. కోర్టుకు వెళితే ఈ కోర్టు ఏం చేసింది, శివకాంత్ శుక్లాను విడుదల చేయండి, ఈ శివకాంత్ శుక్లాను విడుదల చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. విడుదల చేయమని ఏ పోలీస్ స్టేషన్ అయితే అరెస్ట్ చేసి నిర్బంధించిందో ఆ పోలీస్ స్టేషన్కు రిట్లు జారీ చేసింది, ఆదేశాలను ఇచ్చింది, ఆజ్ఞలను జారీ చేసింది. రిట్లను జారీ చేసింది. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆయన్ని అరెస్ట్ చేసి 24 గంటలైనా కూడా విడుదల చేయకుండా నిర్బంధంలో ఉంచుకున్నారో ఆ పోలీస్ స్టేషన్కు శివకాంత్ శుక్లా తరపున లాయర్లు వెళ్తే అక్కడ కోర్టు ఏం చేసిందంటే ఆయన్ను విడుదల చేయండి అని చెప్పేసి రిట్లు జారీ చేసింది. కోర్టు అయితే శివకాంత్ శుక్లాకు అనుకూలంగా తీర్పిచ్చింది.
అనుకూలంగా తీర్పిచ్చింది ఆ సమయంలో. అయితే అప్పట్లో అసిస్టెంట్ ఏడిఎం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయినటువంటి కిరణ్ విజయ్ సింగ్ ఏం చేసినాడంటే, ఇప్పుడు ఆర్టికల్ 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ సమయంలో ఆల్రెడీ రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినాడు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులన్నీ కూడా సస్పెండ్ చేయవచ్చును. ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేస్తాడు రాష్ట్రపతి. ఆల్రెడీ ప్రాథమిక హక్కుల అమలును నిలిపివేయడం జరిగింది రాష్ట్రపతి. ఆ సమయంలో కోర్టు శివకాంత శుక్లాను విడుదల చేయమని చెప్పి నిర్బంధించినటువంటి పోలీస్ స్టేషన్కు రిట్లను జారీ చేస్తే, ఆ సమయంలో ఏడిఎం జబల్పూర్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నటువంటి కిరణ్ విజయ్ సింగ్ అనే ఆయన ఈ సమయంలో అంటే ఆర్టికల్ 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది, రాష్ట్రపతి ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సమయంలో రిట్లను జారీ చేయమని కోర్టు ఎలా ఆదేశిస్తుంది అని చెప్పేసి ఈయన ఒక ఇష్యూను స్టార్ట్ చేసి ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇష్యూను స్టార్ట్ చేసి సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టుకు పోతే ఆ సమయంలో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నటువంటి కాలంలో రిట్లు జారీ చేసేటువంటి అధికారము కోర్టులకు లేదు. ఆల్రెడీ ప్రాథమిక హక్కులు సస్పెండ్ అయినాయి. తమ ప్రాథమిక హక్కులు అమలు కోసము రిట్లను జారీ చేయమని ఈ సమయంలో ఎలా వెళ్తారు? అప్పట్లో మిసా అనేటువంటి చట్టం అమల్లో ఉంది. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం. ఈ చట్టం అమల్లో ఉంది అప్పటికి. కాబట్టి అప్పట్లో ఎవరు కనిపిస్తే వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు వాదించినా, ఎవరు పత్రికలకు ఏదైనా చేసినా కూడా అరెస్ట్ చేసి లోపల వేయమని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆదేశించడం. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం ఉండేది అప్పుడు. ఆ చట్టం ప్రకారం అందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు అప్పట్లో. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టుకు పోయినాడు ఈయన ఎవరు, ఏడిఎం జబల్పూర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయినటువంటి కిరణ్ విజయ్ సింగ్ ఈ సమయంలో రిట్లను జారీ చేసే అధికారము కోర్టులకు ఎక్కడిది? ఆల్రెడీ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది, రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసినాడు. ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసిన తర్వాత ప్రాథమిక హక్కుల అమలు కొరకు పౌరులు కోర్టుకు పోతే మాత్రం కోర్టులు రిట్లను ఎలా జారీ చేస్తాయి అని చెప్పేసి ఆయన పోయినాడు. అంతర్గత అంటే అప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటిది ఉండింది. అందువల్ల అందరిని అరెస్ట్ చేసి లోపల వేసేటువంటి వాళ్ళు. అది ఏడిఎం జబల్పూర్ సుప్రీంకోర్టుకు వెళ్ళినాడు. జబల్పూర్లో ఉన్నటువంటి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయినటువంటి కిరణ్ విజయ్ సింగ్
కిరణ్ విజయ్ సింగ్ అని ఆయన సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసింది, రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకున్నది. రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకున్నది. ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకొని ఆర్టికల్ 359 ప్రకారం ఆర్టికల్ 359 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేయడం జరిగింది కదా. ఈ సమయంలో కోర్టు రిట్లను ఎలా జారీ చేస్తుంది అని చెప్పేసి ఈయన పోయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చేసింది, విచారణ చేపట్టి ఆర్టికల్ 359 ప్రకారం రాజ్యాంగాన్ని ఆధారంగా తీసుకొని అప్పుడు ఎవరు 5 అంటే ఏఎన్ రే, హెచ్ఆర్ ఖన్నా, ఎంహెచ్ బేగ్, పిఎన్ భగవతి, వైవి చంద్రచూడ్, వీళ్ళు 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టి అవును ఆల్రెడీ జాతీయ ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేశాడు. రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసినాడు. కావున ఈ సమయంలో కోర్టులు రిట్లను ఎలా జారీ చేస్తాయి అనే ఉద్దేశంతో ఈ ధర్మాసనం ఏం చెప్పిందంటే 4:1 రేషియోలో తీర్పును వెలువరించింది. 4:1 రేషియోలో తీర్పును వెలువరించినది. ఏఎన్ రే, ఎంహెచ్ బేగ్, పిఎన్ భగవతి, వైవి చంద్రచూడ్ వీళ్ళందరూ కూడా రిట్లను జారీ చేసేటువంటి అధికారము కోర్టులకు లేదు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న కాలంలో ప్రాథమిక హక్కులన్నింటినీ రాష్ట్రపతి సస్పెండ్ చేసినాడు కాబట్టి సస్పెండ్ చేశాడు కాబట్టి రిట్లను జారీ చేసేటువంటి అధికారము కోర్టులకు లేదు అని చెప్పేసి 4:1 నలుగురు ఒకవైపు తీర్పు, ఒకరు మాత్రమే ఇంకొక వైపు తీర్పిచ్చిన 4:1 రేషియోలో జడ్జిమెంట్ వెలువడింది. వీళ్ళు రిట్లను జారీ చేసే అధికారం లేదు అని చెప్పి వెలువరించినటువంటి 4 న్యాయమూర్తులు, ఎక్కువ మంది న్యాయమూర్తులు ఏ తీర్పునైతే వెలువరిస్తారో అదే అమల్లోనికి వస్తుంది కాబట్టి ఆయన రిట్లను జారీ చేసినటువంటి కోర్టుకు ఏం చేసినారు, ఆయనను విడుదల చేయడానికి వీలు లేదు. ఈ సమయంలో రిట్లను ఎలా జారీ చేస్తారు, ఆయన అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని విడుదల చేయమని చెప్పి కోర్టు అయినా కూడా ఎలా రిట్లను జారీ చేస్తుందని చెప్పేసి అది చెల్లదని చెప్పేసి 4 న్యాయమూర్తులు శివకాంత్ శుక్లాని విడుదల చేయడం వీలు కాదని చెప్పేసి తీర్పిచ్చినారు. ఒకరు మాత్రము ఏం చేసినారంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను గురించి ఆలోచన చేసి ఆయన ఏం చేసినాడంటే అవును ఆయనను అరెస్ట్ చేసి నిర్బంధించినారు. 24 గంటలైనా కూడా విడుదల చేయలేదు. విడుదల చేయకపోతే కనీసము ఆయన తన వాదనను వినిపించుకునేటువంటి అధికారం కూడా లేకుండా హక్కు కూడా ఉండదా అనే ఉద్దేశంతో పౌరుల హక్కులను గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి హెచ్ఆర్ ఖన్నా ఒకడు ఏం చేసినాడంటే తన అభిప్రాయాన్ని వెలువరించినాడు. అంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో అసమ్మతి తీర్పును వెలువరించినటువంటి న్యాయమూర్తి, అసమ్మతి తీర్పును
వెలువరించినటువంటి న్యాయమూర్తి, అసమ్మతి తీర్పును వెలువరించిన న్యాయమూర్తి ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. హెచ్ఆర్ ఖన్నా ఒక్కడు ఏమనుకున్నాడో అది వెలువరించినాడు. కానీ ఆయన అనుకునేది అమల్లోనికి రాదు. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ న్యాయమూర్తులు ఏం చెప్తారో ఆ తీర్పు అమల్లోనికి వస్తుంది. కాబట్టి ఆ శివకాంత శుక్లాను విడుదల చేయడం వీలు కాదని చెప్పేసి కోర్టు ఈ 5 న్యాయమూర్తులతో కొన్ని ధర్మాసనం 4:1 రేషియోలో తీర్పును వెలువరించింది. ఆ సమయంలో ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత శుక్లా కేసులో అసమ్మతి తీర్పును డిసెండింగ్ జడ్జిమెంట్ను వెలువరించినటువంటి న్యాయమూర్తి ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. హెచ్ఆర్ ఖన్నా ఈయన అసమ్మతి తీర్పును వెలువరించడం జరిగింది అప్పుడు 1976లో. ఇప్పుడు ఈ తీర్పు అనేటువంటిది ప్రభుత్వానికి అనుకూలంగా వెలువరించబడింది. ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఎందుకంటే ఆయనను విడుదల చేయవద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో 4:1 రేషియోలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో అది ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ కేసులో అసమ్మతి తీర్పును వెలువరించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. అసమ్మతి తీర్పును డిసెండింగ్ జడ్జిమెంట్ని వెలువరించి ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో డిసెండింగ్ జడ్జిమెంట్ని వెలువరించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. అయితే 1978లో అప్పుడు జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ విధంగా 4:1 రేషియోలో జడ్జిమెంట్ వెలువరించబడింది ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో. సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం 4:1 రేషియోలో తీర్పుని వెలువరించింది. అయితే 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి. మొరార్జీ దేశాయ్ ప్రధాని. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్. జనతా ప్రభుత్వం అమల్లోనికి వచ్చింది, అధికారంలోనికి వచ్చింది. అప్పుడు ఈ ప్రభుత్వ కాలంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 359కు సవరణ చేయడం జరిగింది. ఆర్టికల్ 359కు సవరణ చేయడం జరిగింది. ఆర్టికల్ 359 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో 359వ ప్రకరణలో సవరణ చేయడం జరిగింది. 359 ప్రకరణ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్ చేయవచ్చును అని ఇందులో ఉన్నటువంటి అంశం. దీనికి సవరణ చేసినారు. దీనికి సవరణ చేసి ఏం చేసినారంటే ప్రకరణ 20 మరియు 21 మినహా, ప్రకరణ 20 మరియు 21 మినహా మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. జీవించే హక్కు మరియు వ్యక్తి స్వేచ్ఛ హక్కు తప్ప ఈ 2 హక్కులు ప్రకరణ 20 మరియు ప్రకరణ 21 మినహా మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా సస్పెండ్ చేయవచ్చును. కానీ ఈ 2 ప్రాథమిక హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా సస్పెండ్ చేయడానికి వీలు లేదు. లేదని చెప్పేసి తీర్పు వెలువరించడం జరిగింది. ఎప్పుడు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పుడు ప్రకరణ 359కి సవరణ చేసినారు. ఆ సవరణలో ఏముందంటే అంశం ప్రకరణ 20, 21 తప్ప జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కులు ఏంటివంటే 20,
21 పక్క మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటిని కూడా సస్పెండ్ చేయవచ్చును. ఓకే.